Hello, good evening to all. Welcome to Smart Minds YouTube channel. So, here we're discussing about introduction of hash table. Introduction to hash table. అంటే ఈ ఈ లెసన్లో మనం ఏం చేస్తామంటే హ్యాష్ టేబుల్ గురించి డిస్కస్ చేస్తాం. హ్యాష్ టేబుల్లో ఫంక్షన్స్ ఏమున్నాయి, అందులో కీ పాయింట్స్ ఏమున్నాయి, దానివల్ల యూజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది ఈ హ్యాష్ టేబుల్ అనే దాంట్లో డిస్కస్ చేస్తాం. సో మనం ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఏ హ్యాష్ టేబుల్ ఈజ్ ఏ వైడ్లీ యూజ్డ్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ స్టోర్ డేటా ఇన్ అన్ అసోసియేటివ్ మేనర్. ఇప్పుడు మనం తీసుకున్న డేటా అనేది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో లేకపోతే మనం ఈ డేటాని ఒక సీక్వెన్షియల్ మేనర్లో ప్లేస్ చేయడానికి హ్యాష్ టేబుల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. కీ కాన్సెప్ట్స్ వచ్చేసి దాంట్లో మెయిన్లీ 3 ఉంటాయి. ఒకటి హ్యాష్ ఫంక్షన్, బకెట్ అండ్ కొలిజన్ రిజల్యూషన్. సో హ్యాష్ ఫంక్షన్ అంటే మనకి ఏం లేదు, ద హార్ట్ ఆఫ్ ఏ హ్యాష్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ హ్యాష్ ఫంక్షన్. ఇక్కడ హ్యాష్ ఫంక్షన్. సో ఏ గుడ్ హ్యాష్ ఫంక్షన్ డిస్ట్రిబ్యూట్స్ డేటా యూనిఫామ్లీ అక్రాస్ ది టేబుల్ టు మినిమైజ్ కొలిజన్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒక హ్యాష్ ఫంక్షన్ ఎట్లా డిరైవ్ చేస్తామంటే అది హ్యాష్ టేబుల్ మెయిన్ హ్యాష్ టేబుల్ కాన్సెప్ట్కి అదొక మెయిన్ పార్ట్ అనమాట హ్యాష్ ఫంక్షన్ అనేది. అంటే మనం ఇక్కడ ఏ గుడ్ హ్యాష్ ఫంక్షన్ డిస్ట్రిబ్యూట్స్ డేటా యూనిఫామ్లీ అక్రాస్ ది డేటా టు మినిమైజ్ కొలిషన్స్. హ్యాష్ ఫంక్షన్ మనం హెచ్ ఆఫ్ కీగా డినోట్ చేస్తాం. సో మనం తీసుకున్న డేటా అనేదాన్ని ఒక యూనిఫామ్ మేనర్లో మనం ఇక్కడ టేబుల్లో మినిమైజ్ కొలిషన్స్ ఒక యూనిఫామ్ మేనర్లో పెట్టడం వల్ల ఆ డేటాని అనేదాన్ని మనం కొలిషన్స్ అనే వాటిని రిజల్యూట్ చేయొచ్చు. సో దాంట్లో బకెట్ అంటే చూద్దాం. మనకి మెయిన్లీ ఫస్ట్ పార్ట్ వచ్చేసి హ్యాష్ ఫంక్షన్, ఆఫ్టర్ దట్ బకెట్, దెన్ కొలిషన్ రిజల్యూషన్ జరుగుతుంది. సో బకెట్ అంటే ద హ్యాష్ ఫంక్షన్ హెచ్ ఆఫ్ కీ ఈజ్ యూజ్డ్ టు మ్యాప్ సెవెరల్ ఎంట్రీస్ ఇన్ ది హ్యాష్ టేబుల్ దట్ ఈస్ కాల్డ్ బకెట్. బకెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మనకి బకెట్ అంటే ఇట్లా ఒక స్ట్రక్చర్ ఉంటుందంట. ఇలా ఒక స్ట్రక్చర్ ఉంటే దీన్ని బకెట్ అంటాం. సో మనకి ఇక్కడ కీ వాల్యూ ఇక్కడ ఇండెక్స్ ఉంటుంది, ఇది ఇండెక్స్ ఉంటుంది. ఇక్కడ మనకి బకెట్లో ఏముంటుంది, ఇది కీ వాల్యూ, ఇది ఇండెక్స్. ఈ స్ట్రక్చర్ని మనం బకెట్ అంటాం. ఇక్కడ ఏంటి, మ్యాప్ సెవెరల్ ఎంట్రీస్ ఇన్ ది హ్యాష్ టేబుల్ దట్ ఈస్ కాల్డ్ బకెట్. వాటిని ఒక మ్యాప్లో అడ్జస్ట్ చేయడాన్ని ఇక్కడ మనం బకెట్ అంటాం. కొలిషన్ రిజల్యూషన్ అంటే మల్టిపుల్ కీస్ టు ది సేమ్ ఇండెక్స్. దిస్ కెన్ బి రెడ్యూస్డ్ యూజింగ్ చైనింగ్ మెథడ్స్. మనం కొలిషన్ రిజల్యూషన్లో మల్టిపుల్ కీస్ టు ది సేమ్ ఇండెక్స్ అంట. అంటే మనం ఒక కీని తీసుకున్నాం, కొన్ని కీ వాల్యూస్ తీసుకున్నాం, వాటికి మనం కొన్ని మెథడ్స్ యూజ్ చేసి సపరేట్ చైనింగ్, ఓపెన్ అడ్రసింగ్ మెథడ్ యూజ్ చేసి హెచ్ ఆఫ్ కే మోడ్ కొన్ని మెథడ్స్ యూజ్ చేసి వాటి నుంచి మనం సేమ్ ఇండెక్స్ వస్తుంది. దిస్ కెన్ బి రెడ్యూస్డ్ యూజింగ్ బై చైన్ మెథడ్స్ యూజ్ చేసి మనం కొలిషన్ రిజల్యూషన్ అనేదాన్ని మనం మార్చవచ్చు. సో మనకి కొలిషన్ ఎప్పుడైతే అక్కర్ అవుతుందో ఆ టైంలో చైనింగ్ మెథడ్స్ని, ఓపెన్ అడ్రసింగ్ మెథడ్స్ని యూజ్ చేయడం వల్ల మనం కొలిషన్ రిజల్యూషన్ అనేదాన్ని చేయొచ్చు. సో దీనికి మనకి ఆపరేషన్స్ వచ్చేసి మనకి పుష్, పాప్, రిటర్న్ ఉంటాయి అన్నమాట. పుష్, పాప్, రిటర్న్. మనకి పుష్ అంటే తెలుసు, ఒక వాల్యూ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హ్యాష్ టేబుల్లోకి పుష్ చేయడం. పుష్ ఎలిమెంట్ to the hash table. Pop is nothing but a pop element from the hash table.
element from the hash table. So return the key value and index with key and index. ఫస్ట్ దీనికి స్ట్రక్చర్ ఏంటంటే మనం కొన్ని కీ వాల్యూస్ తీసుకుంటాం. కీ వాల్యూస్ మనకి ఇక్కడ కీ వాల్యూ విత్ ఇండెక్స్ కీ వాల్యూ తీసుకుంటాం. బిఫోర్ hash ఫంక్షన్ ఆఫ్టర్. సో మనం ఇక్కడ స్ట్రక్చర్ అనుకోవచ్చు దీన్ని మనం స్ట్రక్చర్. సో మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తామంటే మనం ఒక కీ వాల్యూస్ తీసుకుంటున్నాం. మనం దీంట్లో మనకి కొన్ని కీ వాల్యూస్ ఇస్తారు, లైక్ కీ వాల్యూస్ లైక్ 12, 10, 14, 15 ఇట్లా కొన్ని ఇస్తారు. దిస్ ఈజ్ కీ వాల్యూస్. సో ఈ కీ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది, హెచ్ మోడ్ ఎన్ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ అనేదాన్ని అప్లై చేయడం వల్ల ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆ కీ వాల్యూని ఇక్కడ 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది, 1, 2, 3, 4, 20 తీసుకుందాం. సో మనకి ఇట్లా ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. మనం తీసుకున్న వాల్యూని ఇక్కడ స్టోర్ చేయాలి. దీనికోసం మనకి సైజ్ కావాలి. సైజ్ ఏంటి మనకి m, సైజ్ ఈక్వల్స్ టు m, హ్యాష్ టేబుల్ సైజ్, ఇది మనకి హ్యాష్ టేబుల్. దీనికి మనకు ఒక సైజ్ మనం అరేంజ్ చేస్తున్నాం కదా, అది m వాల్యూ. సో ఆ m వాల్యూని తీసుకొని మనకి ఇచ్చిన ఏవైతే ఉంటాయో దాంతో ఇండెక్సెస్ క్రియేట్ చేసి దాంట్లో వాల్యూస్ ప్లేస్ చేయడాన్ని ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ అనేసి అంటాం. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ హ్యాష్ ఫంక్షన్, హ్యాష్ టేబుల్. సో దీని గురించి మనం నెక్స్ట్ దాంట్లో కొలిషన్ ఎలా అక్కర్ అవుతుంది, కొలిషన్ అక్కర్ అయినప్పుడు మనం ఎట్లాంటి రియాక్షన్స్, ఎట్లాంటి మెథడ్స్ యూజ్ చేయడం వల్ల కొలిషన్ రెజల్యూషన్ అనేది చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ and please comment.